పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ జిల్లా యొక్క కార్మిక శాఖ సంబంధించిన అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. ఈ యొక్క పరిశ్రమల్లో సుమారు ఈ 6 నెలల్లో 32 మంది చనిపోవడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, భద్రతా లోపాల వల్ల ఏంటనేది మొన్న ఎసెన్షియా సంఘటన జరిగిన వెంటనే వసుదా మిశ్రా గారి ఆధ్వర్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ అనేది వేయడం జరిగింది రిటైర్డ్ ఐఏఎస్లతో. మరి ఆ ఒక్క కమిటీ ఇటు విశాఖ జిల్లా, ఇటు చిత్తూరు అన్ని జిల్లాలో కూడా ఫ్యాక్టరీస్ని సమీక్షిస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలు ఫ్యాక్టరీస్కి ఇస్తూ వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అతి త్వరలో ఆ ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగానే ఈరోజు మరి కియా యాజమాన్యం నన్ను ఆహ్వానించడం, నేను అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. అక్కడ పరిశీలిస్తే సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా వాళ్ళు ప్రజెంట్ అప్డేట్ అవుతూ ఏ అయితే జాగ్రత్తలు తీసుకోవాలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరి సుమారు 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు వరకు కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి యొక్క ఫ్యాక్టరీని అలాంటి సంస్థను మూసేయడానికి గత 5 సంవత్సరాల ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ యొక్క కియా ఫ్యాక్టరీని రంపాన పెట్టింది. మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదామా అన్నంత పరిస్థితి వాళ్ళకి తీసుకుని వచ్చారంటే అంత భద్రత తీసుకుంటున్న యాజమాన్యాల పట్ల కూడా ఈవేళ వాళ్ళు వైఖరి వాళ్ళు చెప్తూ ఉంటే ఆశ్చర్యానికి గురయ్యాం. మరి గత 5 సంవత్సరాల పాలనలో కూడా చాలా ఫ్యాక్టరీస్ వెళ్ళిపోవడం జరిగినాయి. పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఈ యొక్క కార్మిక శాఖ మీద. ఎక్కడా కూడా ఒక ఇటుకు కానీ ఇసుక కానీ వేసిన వైనం లేదు. మరి అలాంటి 5 ఏళ్ల పాలన నుంచి మొన్న నిర్లక్ష్యం వల్లే ఈ యొక్క 5 నెలల్లో 6 నెలల్లో జరిగిన యాక్సిడెంట్లకు కారణమని మేము ఖచ్చితంగా చెప్పగలం. అందుకు నివారించడానికి మరి ఒక రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ వసుదా మిశ్రా గారి ఆధ్వర్యంలో వేయటం జరిగింది. అలాగే మేము కూడా ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఇప్పుడు వరకు కూడా ఇన్సిడెంట్లు జరగకుండా సక్సెస్ఫుల్గా 3 ఇయర్స్ ముందు నుంచి కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా నడుపుతున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు రివ్యూ మీటింగ్లో హెచ్ఓడీలు కానీ యాజమాన్యాలు కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ మీటింగ్లో మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకోవడం జరిగింది. మరి ఆ సూచనలు కూడా ఒకసారి వసుదా మిశ్రా గారి టీంతో చర్చించడం జరుగుతుంది. అలాగే కియా యాజమాన్యాన్ని కూడా రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది. వాళ్ళందరితోని కూర్చుని మరి భద్రత ఎలా తీసుకోవాలనేది ముందుకు వెళ్తాం. అవన్నీ కూడా ఒక నివేదిక అందజేసిన తర్వాత ఈ భద్రతల పట్ల పూర్తి శ్రద్ధ చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా మీద ప్రత్యేక ప్రేమ, అనంతపూర్ జిల్లా మీద ప్రేమ అలాగే శ్రద్ధ కూడా వహించారని మనం ఖచ్చితంగా చెప్పగలం. ముఖ్యంగా ఈ మైక్రో ఇరిగేషన్ ఈ జిల్లా రైతులు ఉద్యాన పంటలతో హార్టికల్చర్ ఈ రాష్ట్రంలో అగ్రస్థానంగా నిలిచి మరి సిరులు పండిస్తూ ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు చొరవాలని చెప్పొచ్చు. అలాగే రాష్ట్రానికే కాదు ఈ దేశానికి గర్వకారణమైన కియా మోటార్స్ కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఈ భద్రతా విషయాల్లో కానీ ఇంకోటి కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ మన చంద్రబాబు నాయుడు గారు దయతో ఈ పెట్టుబడులు ఎక్కువ రావాలనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అతి త్వరలో ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఎన్నికల్లో భాగంగా సూపర్ 6లో హామీ ఇచ్చారో అది ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో నెరవేరుస్తాం. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలో ఏదైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో వాళ్ళు కొంత లోకల్గా ఎంప్లాయీస్ని తీసుకోవాల్సి ఉంది. మరి వాళ్ళకి స్కిల్డ్ పర్సన్స్ దొరక్కపోవటం వల్ల బయట రాష్ట్రాల నుంచి అవి తీసుకుని వస్తున్నామని ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది.
మరి అదేవిధంగా వాళ్ళు కూడా స్కిల్డ్ ప్రోగ్రామ్స్ మాకు ఏది కావాలో డిప్లొమా కానీ బీటెక్ కానీ వేరే ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెడితే వాళ్ళందరినీ కూడా ఎంప్లాయ్మెంట్లు తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు తెలియజేయటం, మరి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు దాని మీద శ్రద్ధ వహించడం కూడా జరిగింది. అది త్వరలో ఒక కమిటీ వేసి వాళ్ళకి ఏం కావాలనేది కలెక్టర్ గారు తీసుకుని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ని కూడా మరి లోకల్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం వహించారు ఈ కార్మిక శాఖ పట్ల. మరి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయో 32 మంది చనిపోయారు ఈ 6 నెలల్లో, ఇక మీదట అలాంటివి జరగకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము అన్ని జిల్లాలో తిరగడం జరుగుతుంది. ఓ రివ్యూ మీటింగ్ ప్రతి చోట ఇటు అధికారులతో ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాలతో హెచ్ఓడీలతో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ముందుకు సాగుతాం. జిల్లాలో ఎక్కడ ఇసుక రీచ్ పాయింట్ అనేది భవన కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు, దాని ఏ విధంగా ఇక్కడ ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక వల్లే కాదు, ముఖ్యంగా గత ప్రభుత్వం 1214 జీవో పెట్టి ఆ పథకాలన్నీ ఆపేశారు. వాళ్ళకి పథకాలు ఓన్లీ డూప్లికేషన్ అనే పేరుతో పథకాలన్నీ ఆపేశారు. అవి ఆపేసిన తర్వాత వాళ్ళు అత్యంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇసుక అది గత 5 సంవత్సరాల్లో కూడా బంగారంలో అమ్మటం వల్ల అది ఇబ్బంది అయింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, దాన్ని ఫ్రీ శాండ్ పాలసీ అని ప్రకటించడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఒక ట్రాక్టర్తో గమేళాలతో తీసుకోమని కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది లేకుండానే చేసే ప్రయత్నం పూర్తిగా ఉంది. ఎందుకంటే 20 లక్షల మంది ఈ భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయి ఉన్నారు. దాన్ని 1214 జీవో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫుల్గా దాని మీద దృష్టి పెట్టారు. ఈ 1214 జీవో రద్దు చేసి మళ్ళీ వాళ్ళ పథకాలు వాళ్ళకి వచ్చేలాగా డూప్లికేషన్ నివారించి వాళ్ళ పథకాలు వాళ్ళు వచ్చేలా చేసి వాళ్ళు జీవితాల్లో మళ్ళీ వెలుగు నింపడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు.